ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారి దగ్గరికి ఎందరో దర్శనానికి వచ్చిన వాళ్ళల్లో ఒకరు ఈ మంత్రాలు ఉపదేశాలు మాటి మాటికి ఆ మంత్రోచ్చారణ చేయటం దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అని అడిగారు. ఉపయోగం అనేది మంత్రము దీక్షను ఇచ్చే వారి మీద ఆధారపడి ఉంటుందన్నారు. అది ఇంకా అర్థం కాదు. అందుకని ఒక కథ చెప్పుకొచ్చారు కదా, రాజు మంత్రి కథ చెప్పుకొచ్చారు. ఒక రోజున మంత్రి గారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన మంత్రజపం చేసుకుంటూ కూర్చున్నాడు. ఏమిటి ఈ మంత్రం అన్నారు. గాయత్రి అన్నాడు. అది ఏమిటి అంటే, నాకు అధికారం లేదు మీకు చెప్పటానికి అన్నాడు. సరే, రాజుగారు వెళ్ళిపోయినారు. ఆ మంత్రాన్ని ఎక్కడో నేర్చుకుని తాను అభ్యసించుతూ ఒక రోజున మంత్రిని అడిగారు, ఈ మంత్రం అదేనా అని. మంత్రమైతే అదే కానీ అందులో అధికారం లేదే మీకు అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా రాజుగారికి అర్థం కాలేదు. అంటే మంత్రాన్ని ఉపదేశించే వారి యొక్క శక్తి సామర్థ్యములను బట్టి ఉంటుంది ఆ మంత్రం యొక్క శక్తి. మరి ఏ విధంగా దీన్ని నిరూపించుకోవాలి? సరే, రాజుగారికి అర్థమయ్యే రీతిలో సేవకుణ్ణి పిలిచి రాజుని బంధించమంటాడు. సేవకుడు పాలించడు. ఎందుకు పాలించడు? బంధించు అన్నమాట ఒకటే కదా. ఈ విపరీత ధోరణి చూసిన రాజుగారు మంత్రిని బంధించమన్నాడు. వెంటనే బంధించారు. అప్పుడు అర్థమైంది, చెప్పిన మాట ఒకటే అయినప్పటికీ అధికారం ఉన్నటువంటి చోటే అది అమలు జరిగింది కదా. మంత్రికి అధికారం లేదు రాజును బంధించటానికి, కానీ రాజుకి అధికారం ఉన్నది, ఎవరినైనా బంధించగలడు. ఈ విషయం తెలుసుకుని రాజు తన పొరపాటును గ్రహించాడు. అసలు విషయం ఏమిటి అంటే, ఇక్కడ గ్రహించవలసింది ఉపదేశించేటటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప మరొకటి కాదు. అన్నిటికంటే చాలా విశిష్టమైన ఉపదేశము మౌనోపదేశం అన్నారు. మౌనానికే పెద్దపీట వేశారు. మిగిలినటువంటి యొక్క ఉపదేశాలు అవన్నీ కూడా మిగిలిన తక్కువ కోవకు చెందినవని కూడా చెప్పటం జరిగింది. అదేవిధంగా దీక్షలు కూడా హస్తదీక్ష, స్పర్శదీక్ష, చక్షుదీక్ష, చివరికి మౌన దీక్ష. మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ తన స్వరూపము తానుగా ప్రకాశించేటటువంటి స్థితి యందు అది మౌన దీక్ష. స్వయం ప్రకాశమై నేను ఉన్నాను అన్న ఎరుక కలిగి ఉంటుంది. దాన్నే మహర్షుల వారు హార్ట్ టు హార్ట్ టాక్ అన్నారు. తన ఉనికిని తానుగా గుర్తించగలిగిన సామర్థ్యము ఒక్క మౌనానికే ఉన్నది, ఒక్క ఆత్మకే ఉన్నది. అది స్వయం ప్రకాశము. ఇక్కడ మౌనానికి చక్కటి నిర్వచనం కూడా ఇవ్వటం జరిగింది.
గతంలో కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితే మౌనము. అది నీవు మనస్సుతో చేసేది కాదు, ఆలోచనతో జపించేది కాదు. జపించటానికి కర్త ఒక విషయం ఉండాలి. చివరికి ఆ చేయ వస్తువులో నీవు పూర్తిగా నష్టమైపోవాలి. మరి త్రిపుటి ఎప్పుడైతే పూర్తిగా నష్టమవుతుందో అక్కడ మిగిలి ప్రకాశించేది ఆత్మస్థితే కదా, మౌనమే కదా, ద్వైతరహిత స్థితే కదా, త్రిపుటి ఉండదు కదా. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు కలిసి ఏకమై కూర్చుంటుంది. అంటే సామాన్యంగా ఈ ద్వైతంలో కర్త కర్మలు వేరుగా కనిపిస్తాయి. జపించేవాడు జపిస్తున్నానన్న జ్ఞానము, మరి చేయ వస్తువు, ఈ మూడు ఉంటాయి కదా. ఈ మౌనంలో, ఈ సత్యస్థితిలో కర్త తానే, కర్మ తానే కూర్చుంటుంది. అంటే తనకు తానుగా తన స్వరూపాన్ని గుర్తించగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంది, మరే ఇతర మంత్రానికి లేదు. అందుకనే మహర్షుల వారు ఒక సందర్భంలో మంత్రాన్ని జపించడం కాదు, మంత్ర మూలానికి వెళ్ళమంటారు. మంత్ర మూలం ఏదో చూడు, ఆ మూలంలో నిలిచిపో. అంతేగాని ఊరికే జపించటం వల్ల ఉపయోగం ఏమిటి? లేదు కదా. నీవు ఇప్పుడు కూడా ఆత్మజ్ఞుడివేను, ఏదీ కొత్తగా రాదు. చేయవలసింది అంతర్ముఖమైన మనస్సు, చింతావిహీనమైన మనస్సు, అది ఆత్మగానే మిగిలి ప్రకాశిస్తుంది. అందులో సందేహం లేదు. రెండు నేనులు లేవని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఉన్నది ఒకటే నేను. అది అజపం చేస్తూ ఉంది. అహమహమిది స్ఫురతి, స్ఫురణ రూపేణ ఉన్నది. అది నీవెవరివి జపం చెయ్యటానికి? నువ్వు చేసే ఈ మంత్ర జపాలు కూడా స్వరూప జ్ఞానానికి అడ్డేనని చెప్పటం జరిగింది. మంచిది. మౌనమే నీ సహజత్వం.